శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగానే మ్యాథమెటిక్స్ ట్రిక్స్ అనేటువంటి వీడియోని మీ ముందుకి తీసుకొస్తున్నాం. ఈ మ్యాథమెటిక్స్ ట్రిక్స్లో భాగంగా స్టాండర్డ్ నంబర్స్ లేక పర్మనెంట్ నంబర్స్ అంటే దాని తెలుగులో స్థిర సంఖ్యలు అంటారు. ఈ స్థిర సంఖ్యల్లో అనే టాపిక్లో పై అనగానే 22/7 22/7 జోడు ఈక్వల్ కూడా ఈ డాష్కి మనం ఏదైతే దానికి సమానంగా ఉండాలండి. మధ్యలోకి ఇది 5 = 22/7. 5 = 22/7 వాల్యూ ఎలా వస్తుంది? 7 3 21. ఎంత ఉంది? 7 3 21 పోతే 1 ఉంటుంది. అప్పుడేమవుతుంది? 1 1 సార్. ఇంకెంత ఉంటుంది? ఇప్పుడు మనకి ఉదాహరణకి 22 తీసుకున్నాం, 7 తీసుకున్నాం, 7 3 21, 7 3 21, 1 పాయింట్ 0 పెట్టుకున్నాం, 7 1 7 3 పోతే 0, 7 4 28. చూడండి 0 పెట్టుకున్నాం, 7 2 ఈ విధంగా 1 4 1. అంటే ఇంతవరకు వేసాం. అప్పుడు ఈ పై వాల్యూ అనేటువంటిది 3.14. చూడండి 22 7 3 21 పోతే 1 0 పాయింట్ పెట్టుకున్నాం. అంటే మనం 0 పెట్టుకున్నప్పుడు 1 పక్కన ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం. ఇక్కడ 22 తర్వాత 21 వచ్చిపోతే 1 ఉంది. 1 7తో డివిజన్ కాదు కాబట్టి 0 పెట్టుకున్నాం. 0 పెట్టుకున్నాం కాబట్టి 7 1 7 పోతే 3 దించుకున్నాం. 3 దించుకుంటే పక్కన మళ్ళీ 0 పెట్టుకున్నాం. 0 పెట్టుకుంటే 2 4 అంటే ప్రతిసారి పాయింట్ పెట్టుకున్నాం. ఒకసారి పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి పాయింట్ తర్వాత వాల్యూస్ అన్నీ మనకి మారం. కాబట్టి 7 4 28 పోతే 2, 7 14 6. కాబట్టి మనకి ఇక్కడ వరకు వాల్యూని తీసుకుంటే మనకు పర్మనెంట్గా 1416 అని తీసుకుంటాం. అంటే పై వాల్యూ 22/7 = 311416 అంటే స్టాండర్డ్గా వాల్యూ ఉంటుంది. అంటే మనం మ్యాథమెటిక్స్లో పై వాల్యూని స్థిర సంఖ్యలో 3.1416గా చూపించాను. 1614 అంటే షార్ట్ అవుట్ చేశారు కాబట్టి ఏదో డివిజన్ చేసిన తర్వాత ఈ 2 వరకు డివిజన్ చేసాం. తర్వాత 16 అనేది తప్పుతూ ఉంటుంది కాబట్టి ఇన్ఫినిటివ్ కాబట్టి 1416గా ఫిక్సెడ్ చేసాం. కాబట్టి 5 = 22/7 = 3.1416 గుర్తుపెట్టుకోండి. 5 వాల్యూ అంటే భిన్నాల్లో వాడు ఉంటుంది, లేదా దశాంశమానంలో ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఈ 2 వాల్యూలు గుర్తుపెట్టుకోండి. 5 = 22/7 ఆర్ 3.1416 అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని తీసుకోండి. 1/5 అంటే 5 వాల్యూ అయితే ఎంత? 1/5 వాల్యూ ఎంత? అప్పుడు 1/1/22 చూడండి 1/5 అనేటువంటిది
1/22/7 అవుతుంది. అప్పుడు పర్మనెంట్ వాల్యూ ఏంటంటే సేమ్ అప్పుడు మనకి 1/22 ఈ విధంగా వేసుకుంటే వాల్యూ ఎంత వస్తుందంటే 0.3183 అంతే. 0.3183 అవుతుంది. 1/5 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/22/7 ఈజ్ ఈక్వల్ టు 1/22 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 0.3183. అంటే ఇక్కడ డివిజన్ చేస్తామంటే మల్టిప్లికేషన్ చేస్తుంది. అప్పుడు 1/5 ఈజ్ ఈక్వల్ టు క్యాలిక్యులేషన్ చేస్తే మనం 1/22 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 0.318. ఈ 318 అనేటువంటిది అంటే స్టాండర్డ్గా మనం ఆ వాల్యూని 318 అనేది మనం క్యాలిక్యులేషన్ చేస్తే 0.3123183 అంటే 3ని పర్మనెంట్గా మనము ఫిక్స్డ్ చేసుకొని ఆ వాల్యూస్ని మ్యాథమెటిక్స్లో పొందుపరుచుకోవడం జరిగింది. అదేవిధంగా పై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు చూడండి పై ఈజ్ ఈక్వల్ టు 22/7 ఈజ్ ఈక్వల్ టు 3.1416. అదేవిధంగా 1/5 ఈజ్ ఈక్వల్ టు 1/22/7 ఈజ్ ఈక్వల్ టు 1/22 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 0.3183. ఈ స్టాండర్డ్ అందుకు స్థిర సంఖ్యలు అనేది ఎందుకంటే స్టాండర్డ్గా ఫిక్స్ చేసిన వాల్యూస్ ఇవి. అదేవిధంగా 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే ఏం చేయాలి? ఈ వాల్యూని స్క్వేర్ చేయాలి. అప్పుడు వాల్యూ చేస్తే 9 అంటే 5 స్క్వేర్ అంటే 3.1416 హోల్ స్క్వేర్ అంతే కదా. 5 వాల్యూ ఎంత 3.1416. లేదు 22/7 హోల్ స్క్వేర్ వాల్యూనైనా వేసుకోవచ్చు, లేకపోతే మనకు ఇచ్చినటువంటి ఈ భిన్నాలైనా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకుంటే మనకి వాల్యూ 9.86 96 వస్తుంది. 86 అంటే చూడండి 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఫిక్స్డ్గా మనం పెట్టుకుంటే వాల్యూస్ క్యాలిక్యులేషన్ టైము తగ్గిపోతుంది. 5 ఈజ్ ఈక్వల్ టు 22/7 ఈజ్ ఈక్వల్ టు 3.1416. 1/5 ఈజ్ ఈక్వల్ టు 1/22/7 ఈజ్ ఈక్వల్ టు 1/22 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 0.3183. అదేవిధంగా 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3.1416 హోల్ స్క్వేర్ ఆర్ 22/7 హోల్ స్క్వేర్. 22/7 హోల్ స్క్వేర్ అంటే 22/7 ఇంటూ 22/7. చూడండి ఈ రెండు ఇట్లానే చేసుకోవచ్చు, లేదా ఈ వాల్యూను మల్టిప్లికేషన్ స్క్వేర్ చేసుకోవచ్చు. కాబట్టి మన స్టాండర్డ్ వాల్యూ ఏంటంటే 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9.8696 చూడండి 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9.8696. అదేవిధంగా 1/5 స్క్వేర్ 1/, ఈ కంట్రోల్ పాఠం పెట్టుకుంటే మనకు ఉంటాయని చెప్పి స్థిర సంఖ్యల్ని ఈ ఫిక్స్డ్ వాల్యూని మీకు చెప్తాను. 1/5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0.1013 0.1013
0.1013. 1/5² వాల్యూస్ వచ్చేంత 0.1013 వస్తుంది. అదేవిధంగా ఎర్త్ ఈ వాల్యూస్ వచ్చేసి 2.7 1728 7182 71828 అంటే ఈ వాల్యూస్ వచ్చేసి ఎర్త్ వాల్యూస్ వచ్చి 2.71828. ఈ విధంగా ఈ వాల్యూస్ అనేటువంటి పర్మనెంట్ కాబట్టి ఈ వాల్యూ ఎంత అంటే ఈ వాల్యూ ఏంటంటే ఎంత అనే దానికి మనకి ఇచ్చిన పర్మనెంట్లో ఈ స్థిర సంఖ్యల్లో ఈ 2.7182 2.71828 కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.